క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకందరికీ కూడాను యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నా. మనము ధ్యానం కొరకు యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి 36వ వచనం వరకు చదువుకున్నాం. నిన్నటి దినమునే మనము మన దేశము 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. స్వాతంత్రం అనేటువంటిది మానవునికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎందుకు అంటే దేవుడు మనిషిని స్వతంత్రం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యక్తిగా సృష్టించాడు. మనిషికి స్వతంత్రం అనేటువంటిది వాని యొక్క నేచర్లోనే ఉంచి సృష్టించాడు. స్వాతంత్రం అనేటువంటిది దేవుని పోలికలో మనము భావించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. దేవుడు తన పోలికనిచ్చినప్పుడు, తన స్వరూపం ఇచ్చినప్పుడు తాను ఏ విధముగా స్వతంత్రుడో, తాను ఏ విధముగా స్వేచ్ఛగా తాను చేయదలుచుకున్నటువంటి పనిని చేస్తాడో, చేసేవాడో, అదే విధముగా తాను సృష్టించినటువంటి మానవునికి కూడాను స్వేచ్ఛనిచ్చి స్వతంత్రాన్ని ఇచ్చి సృష్టించి ఈ భూమిపైన ఉంచాడు. అటువంటప్పుడు స్వేచ్ఛను తీసివేస్తే మానవునికి అది శిక్షతో సమానం. మానవుని నుండి స్వేచ్ఛను తీసివేస్తే చాలా కష్టం. అందుచేతనే మానవుడు స్వేచ్ఛను కోరుకుంటాడు, స్వతంత్రాన్ని కోరుకుంటాడు. తన స్వతంత్రాన్ని ఎవరైనా కూడాను ఆటంకం కలిగిస్తే ఓర్చుకోలేడు. జైల్లోనికి పోయి ఖైదీలను చూస్తే, వాళ్ళని అడిగితే స్వేచ్ఛ ఎంత గొప్పదో, స్వాతంత్రం ఎంత విలువైనటువంటిదో వాళ్ళు చెప్తారు. బయట ఉన్న వాళ్ళు చూస్తే బయట ఉన్న వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారు ఖచ్చితంగా. అందుకే సమయం అంటే అవకాశం దొరికితే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మధ్యనే ఒక ఖైదీ తప్పించుకున్నాడు. సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీగా పేరు. అందుకని పెట్రోల్ బంక్లో జాబ్ ఇచ్చారు. మంచివాడిగా ఉన్నటువంటి తప్పించుకొని పారిపోయినాడు. అంటే తాను మంచివాడుగానే ఉండి ఉంటాడు. ఎప్పుడైతే స్వేచ్ఛ రుచి తెలిసిందో బయటికి రాగానే స్వేచ్ఛగా వదిలేరు. పెట్రోల్ బంక్లో జాబ్ చేయడం, రావడం, అంటే లోపల బంధించకుండా బయటికి వదిలేరు. బయటికి రాగానే ఆ స్వేచ్ఛను అనుభవించగానే మరి ఆయనకు ఉండాలనిపించలేదు, అక్కడ పారిపోయినాడు. అంటే స్వేచ్ఛ, స్వతంత్రం మనిషిలో భాగం. అది లేకుండా మనిషి బ్రతకడం కష్టం. దేవుడు మానవుని స్వేచ్ఛాపరుడుగా సృష్టించాడు, స్వాతంత్రం ఇచ్చాడు. నువ్వు ఏదైనా చేయొచ్చు, చేయకుండా ఉండొచ్చు, అది మన ఇష్టం. దేవుడు కూడా అదే చెప్పాడు. నువ్వు ఏదైనా చేయొచ్చు ఈ వనంలో, ఈ తోటలో, నీ ఇష్టం. అయితే ఒకవేళ చేయొద్దన్న పని చేసావంటే ఇది పర్యవసానం, ఇట్లా అవుతుంది అని చెప్పాడు. నువ్వు ఈ పని చేస్తే ఇట్లా అవుద్ది అని చెప్పాడు, కానీ చేయకూడదు అని నిర్బంధించలేదు. అది దేవునికి ఉన్నటువంటి గొప్ప గుణం, దేవుని గుణం. నిర్బంధం లేదు. నువ్వు చేయొచ్చు, తప్పు చేయొచ్చు. అంటే చేయకుండా నిన్ను ఎవడు ఆపడు. అది దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛ. అయితే చెప్పాడు, నువ్వు ఈ తప్పు చేస్తే దాని వలన వచ్చేటువంటి పర్యవసానం చాలా కఠినముగా ఉంటుంది
అది చెప్పాడు, తెలియజెప్పాడు. అయితే పౌలు ఏమంటాడంటే, అన్నీ చేయుటకు నాకు స్వతంత్రము కలదు. ఏదైనా చేయొచ్చు, నేను చేయకుండా నన్ను ఆపగలిగేటువంటి వాడు ఎవడు లేడు. నాకు సంపూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్రము నా జీవితంలో ఉన్నది అని చెబుతూ వెంటనే ఏమంటాడు, అన్నీ చేయుటకు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయతగినవి కావు అంటాడు. అన్నీ చేయుటకు నాకు స్వతంత్రం ఉన్నది, దేవుడు నాకు ఇచ్చాడు, నేను స్వేచ్ఛాజీవిని. అయితే అన్నీ చేయతగినవి కావు అంటే అర్థమేంటిది? ఇప్పుడు పౌలు స్వేచ్ఛాజీవియా కాదా? ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు. చెయ్యకూడనిది చేయుటకు నాకు స్వేచ్ఛ ఉన్నది, చేయవలసింది చేయకుండా ఆగటానికి నాకు స్వేచ్ఛ ఉంది. నా ఇష్టం. దేవుడు ఇచ్చేశాడు, ఆ స్వతంత్రం ఇచ్చేశాడు. ఎప్పుడైతే మానవుని నుండి ఆ స్వతంత్రము ఇతరులు లాక్కుంటారో, ప్రతిబంధకాలు విధిస్తారో, అది మానవునికి బాధాకరం, శిక్షతో సమానం. కాబట్టి స్వేచ్ఛ మనిషి జీవితంలో ఒక భాగం. సొలొమోను మహారాజు ఏమంటాడంటే, ప్రసంగి 7:29లో, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. దేవుడు మానవుణ్ణి యథార్థవంతుడుగా సృష్టించాడు, పుట్టించాడు. అయితే మానవుడు వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకున్నాడు. ఈ తంత్రముల వలన మానవుడు బందీ అయిపోయినాడు. వాడు కల్పించుకున్నటువంటి తంత్రముల వలననే మనుష్యుడు స్వతంత్రం లేనటువంటి వానిగా, బందీగా అయినాడు. కాబట్టి స్వాతంత్రం లేకపోవడం ఒక నరకం. నరకములో స్వాతంత్రం ఉండదు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును అని చెప్పి నరకము గురించి పలుమార్లు చెప్తాడు కదా. అక్కడ ఆ స్థలంలో స్వాతంత్రం ఉండదు. స్వాతంత్రము లేని స్థలమే నరకం. అంత కష్టతరం స్వాతంత్రం లేకపోవటం. మనం భారతీయులో మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం మనకు వివిధ రకాలైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉన్నది. భావ ప్రకటన స్వేచ్ఛ. మన భావాన్ని ఇతరులకు నొప్పి కలగకుండా మనము వ్యక్తీకరించవచ్చు. అది రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు. మత స్వాతంత్రపు హక్కు. ఏ మతాన్నైనా, ఏ విశ్వాసాన్నైనా అవలంబించవచ్చు. అది రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు. పత్రికా స్వాతంత్రం, రకరకాలు ఉన్నాయి స్వాతంత్రాలు. అది మన హక్కు, జన్మ హక్కు. స్వాతంత్రం నా జన్మ హక్కు అని ఒక ఫ్రీడమ్ ఫైటర్ స్లోగన్గా ఫ్రీడమ్ మూమెంట్లో వాడి స్వతంత్ర పోరాటం చేశాడు. కాబట్టి జన్మ హక్కు అంటే అర్థమైంది, పుట్టుకతోటే స్వేచ్ఛగా పుట్టడం, స్వతంత్రము కలిగి పుట్టడం మనిషికి వరంగా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి స్వేచ్ఛ, స్వతంత్రం మనకు ఉన్నప్పటికీ చాలాసార్లు అనేకమైనటువంటి బంధకాలకు, అనేకమైనటువంటి కట్టుబాట్లకు మానవుడు బానిసగా ఉన్నాడు అనేటువంటిది బైబిల్ చెప్పేటువంటి సత్యం. అదే వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నాడు అని చెప్పడంలో దేవుని యొక్క ఉద్దేశం. దేవుడిచ్చాడు స్వేచ్ఛ, అయితే మానవుడు స్వతహాగా బందీగా ఉన్నాడు.
బైబిల్ గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలు. అక్కడ వారికి స్వేచ్ఛ లేదు, అక్కడ వారికి స్వతంత్రం లేదు. వారి యొక్క అధికారి మాస్టర్ ఏమైతే చెప్తాడో అది చెయ్యాలి, అంతే. అది తప్ప వారికి వేరే స్వాతంత్రం లేదు. ఎక్కడ ఉండాలో పైవాడు చెప్తాడు, అంటే వాళ్ళ అధికారి ఏమి చెయ్యాలో చెప్తాడు, ఎప్పుడు పని చేయాలో చెప్తాడు, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో చెప్తాడు. వారికి స్వేచ్ఛ లేదు. అదే విధముగా ఈనాటికి కూడాను కొన్ని దేశాల్లో స్వాతంత్రం లేదు, అంటే మత స్వాతంత్రం లేదు. స్వేచ్ఛగా ఇట్లా ఆరాధన చేసుకోవడానికి అవకాశం లేదు. స్వేచ్ఛగా బైబిల్ చదువుకోవడానికి, బైబిల్ చేతపట్టుకొని వెళ్ళటానికి కూడా అది స్వాతంత్రం లేదు. అటువంటి దేశాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ ప్రపంచంలో. అయితే దేవుని కృపను బట్టి మనకు పూర్తి స్వేచ్ఛ, స్వతంత్రం ఉన్నది. అయితే ఇప్పుడు ఎంతమంది స్వేచ్ఛగా బైబిల్ పెట్టుకొని చర్చికి వస్తున్నారు? బైబిల్ తీసుకొస్తే ఎవరన్నా కొడతారా? పోలీసు పట్టుకుంటాడా? ఎవరన్నా అడుగుతారా? అడగరు. అయితే బైబిల్ లేకుండా సగం మందికి పైగా చర్చికి వస్తున్నారు. అంటే కారణం అంటే ఏంది? దాని అర్థం ఏంది? దాని ఉద్దేశం ఏంది? ఎందుకు ఆ విధంగా బైబిల్ లేకుండా వస్తున్నారు? ఎవరు నిర్బంధించరు కదా. అయితే వారు మానసికంగా ఒక విధమైనటువంటి నిర్బంధములో ఉన్నారు, ఆత్మీయమైనటువంటి నిర్బంధములో వారు ఉన్నారు. వారి యొక్క మనస్సాక్షి కట్టిపడేసి స్వేచ్ఛగా బైబిల్ని క్యారీ చేయకుండా అడ్డుకుంటా ఉంది, అంతే కదా. మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. లేకుంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటి ఒక భయం, లేదా సిగ్గు ఎందుకు పడతారో? ఎందుకు సిగ్గు ఎప్పుడు పడతారో? సిగ్గుపడే పని చేసినప్పుడు సిగ్గుపడాలా? ఎవరైనా సిగ్గుపడే పని చేసినప్పుడు తలకాయ ఉంచుకుంటారు, సిగ్గుపడతారు. అయ్యో నేను చేసింది తప్పు కదా, పొరపాటు కదా, ఇది సిగ్గుపడాల్సిన పని అని చెప్పి తలకాయ ఉంచుకొని సిగ్గుపడతారు. అంటే మరి బైబిల్ తెచ్చుకోవడానికి సిగ్గెందుకు? బైబిల్ తెచ్చుకోవడానికి భయం ఎందుకు? అంటే ఏదో మనలను దాన్ని తేనీయకుండా, పట్టుకొనీయకుండా నిర్బంధించేటువంటి అంశం ఏదో తెలియకుండానే మనము బందీలం. స్వేచ్ఛాపరులం, స్వతంత్రం కలిగినటువంటి వారం అని మనము చెప్పుకుంటున్నాము, కానీ మనం బానిసలం, మనం బందీలం. అందుకే చేయలేకపోతున్నాం, అందుకే తెచ్చుకోలేకపోతున్నాం బైబిల్ని. ప్రార్థన చేయమంటే భయం, ప్రార్థన చేయమంటే సిగ్గు. ఏంటిది ఇది? ఏమందాం దీన్ని? ఇది బానిసత్వం కాదా? ఇది బంధకాల్లో ఉన్నట్టు కాదా? అది భక్తి కాదు. చాలామంది అనుకుంటారు, అమ్మో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయటమే అది భయం అనుకుంటారు. అంటే ఏ భయము? దేవుని భయం అనేటువంటి అపోహలో ఉంటారు. అది దేవుని భయం కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేయడానికి భయపడేవాళ్ళు, బైబిల్ చదవటానికి భయపడేవాళ్ళు, దేవునికి భయపడేవాళ్ళని అని అపోహ. అది ఆత్మవంచన, అది కాదు. అది దేవుని భయం కాదు. అది బంధకాలలో ఉన్నట్టు, బంధించబడి ఉన్నట్టు, బానిసలుగా ఉన్నట్టు. ఆత్మీయ బానిసత్వం అది. ఆత్మీయ బానిసత్వంలో పట్టబడి బైబిల్ పట్టుకోవడానికి రాకుండా, ప్రార్థన చేయటానికి రాకుండా మనుషుల్ని ఆపేటువంటిది. ఆ బానిసత్వములో నుండి బయటికి రావాలి, ఆ బంధకాలలో నుండి విడిపించబడాలి. అది ఆత్మీయమైనటువంటి నిజమైనటువంటి స్వతంత్రం. దాన్ని మనము
పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి. దేవుని కృప వలన 80 సంవత్సరములుగా దేశం స్వతంత్రం, భౌతికమైనటువంటి స్వతంత్రం కలిగి ఉంది, సంతోషం. అయితే దానికి మించి ఇంకొక స్వతంత్రం, ఆత్మీయ స్వతంత్రం ఉన్నది. ఆత్మీయ స్వతంత్రం ఉన్నది, అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ స్వతంత్రం అది మనం కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు 36వ వచనంలో, యేసుక్రీస్తు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. నిజముగా స్వతంత్రులై ఉందరు అంటే ఇప్పుడు మనం అందరము నిజముగా స్వతంత్రులము కాదనమాట. స్వతంత్రులమే, నిజముగా స్వతంత్రులము కాదనమాట. బైబిల్ చెప్పేటువంటి మాట. ఇక్కడ రెండు సార్లు ఆ మాట చెప్తాడు. ఏ మాట? నిజముగా అనేటువంటి మాట. ఇక్కడ 31వ వచనంలో అంటాడు, నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు. నిజముగా నాకు శిష్యులై ఉండి అంటే శిష్యులుగా ఉండటం వేరు, నిజముగా శిష్యులుగా ఉండటం వేరు. అంతే కదా దీని అర్థం చేసుకోవాలంటే. శిష్యులుగా ఉండటం, నిజముగా శిష్యులుగా ఉండటం రెండు వేరు. ఇంకొకసారి 36వ వచనం మనం చదువుకున్నటువంటి మాట, స్వతంత్రులుగా ఉండటం వేరు, నిజముగా స్వతంత్రులుగా ఉండటం వేరు. అదే ఇక్కడ చెప్పినటువంటి అంశం. స్వతంత్రులే మీరు స్వతంత్రులే, అయితే నిజముగా స్వతంత్రులు కారు. అది మనం ఒప్పుకొని తీరాల్సిందే. మనము నిజముగా స్వతంత్రులము కాదేమో. స్వతంత్రులమే, నిజముగా. ప్రభువు చెప్తున్నాడు, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేస్తే తప్ప మీరు నిజముగా స్వతంత్రులు ఎప్పటికీ కాలేరు అంటారు. ఈ నిజముగా అనేటువంటి మాట చాలా రకాలుగా ఉంది బైబిల్లో. ఇప్పుడు నిజముగా అనేటువంటి మాట ఉదాహరణకు ఆహారం అంటాడు. ఆహారం ఉంది, జీవాహారం ఉంది అంటాడు కదా యోహాను సువార్త 6వ అధ్యాయంలో. నిజమైనటువంటి ఆహారం ఉంది ఒకటి. అది ఏం చేస్తుందంట? అది పరలోకంలో మీ పితరుల అరణ్యములో మన్నాను తిన్నట్లు కాదు. ఆ ఆహారము నిజమైనటువంటి ఆహారము, జీవాహారం. అది దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు. అంటే ఇప్పుడు ఆహారం మనకు తెలుసు, రోజు తినేటువంటి ఆహారం. నిజమైనటువంటి ఆహారం, జీవాహారం యేసుక్రీస్తు. అదే కదా మనము దానికి సాదృశ్యంగా కదా మనం టేబుల్ తీసుకునేది. నిజమైనటువంటి జీవాహారం, అది తీసుకొనగలిగేటువంటి అర్హత, అది తినగలిగేటువంటి శక్తి, బలం మనం కలిగి ఉండడం దేవునికి ఇష్టం. నిజమైనటువంటి ఆహారం. అదేవిధంగా వెలుగుంది, నిజమైనటువంటి వెలుగు ఉంది. వాక్యంలో ఉంది ఆ మాట. యోహాను సువార్త 1:9లో నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. వెలుగు ఉంది, ఓకే రైట్. నిజమైనటువంటి వెలుగుంది, అది కావాలి. నిజమైనటువంటి వెలుగు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు అది తనను వెలిగించడం మాత్రమే కాదు, ఇతరులని కూడా వెలిగించేటువంటిది, లోకాన్ని వెలిగించేటువంటిది. వాటర్ ఉంది, జలం ఉంది, జీవజలం ఉంది, నిజమైనటువంటి జలం. అది సుకరణ బావి దగ్గర సమరాయ స్త్రీతో యేసు చెప్తాడు, నిజమైనటువంటి నీళ్లు నేను ఇస్తాను, జీవజలం నా దగ్గర ఉంది, దీనిని త్రాగువాడు మరలా దప్పిక కొనడు అని చెప్పి అంటాడు. నేను ఇచ్చి నీళ్ళు త్రాగుము అంటాడు. జీవం, నిజమైన జీవం ఉంది. దాన్నే ప్రభు ఏమంటాడంటే సమృద్ధి జీవం అంటాడు, నిత్య జీవం అంటాడు. జీవము, నిజమైనటువంటి జీవం. గొర్రెలకు నేను సమృద్ధి జీవాన్ని కలగడానికి నేను ఇవ్వటానికి వచ్చాను అంటాడు. నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను అంటాడు ప్రభు. కాబట్టి ఇవి
మనం అనుభవించేటువంటివి అవే నిజమైనవి అనుకుంటూ ఉన్నాం, కానీ అవి కాదు, వాటిని మించి ఉన్నాయి. అదే విధముగా స్వతంత్రం, నిజమైనటువంటి స్వతంత్రం, అది ఎవరిస్తారు? యేసుక్రీస్తు. ఈ నిజమైనటువంటి స్వతంత్రం యేసుక్రీస్తు మాత్రమే ఇచ్చేటువంటిది అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే, కాబట్టి యేసు తనను నమ్మిన యోధులతో, ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? నమ్మిన వారితోటి మాట్లాడుతున్నాడు. నమ్మని వారితోటి కాదు, బయట వారితోటి కాదు, అవిశ్వాసులతోటి అసలుగానే కాదు, లోకస్తులతోటి కానే కాదు. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది తనను నమ్మిన వారితోటి మాట్లాడుతున్నాడు. తనను నమ్మిన యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అంటే అక్కడ నిలబడి ఉన్నటువంటి వారు ఎవరై ఉంటారు? స్వతంత్రులా? అక్కడ నిలబడినటువంటి వారు స్వతంత్రులు కాదు, వారందరూ కూడాను బానిసలు. ప్రభు అదే మాట్లాడుతున్నాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. నిజముగా నాకు శిష్యులై ఉన్నప్పుడు మీకు సత్యం బోధపడుతుంది. సత్యం ఎప్పుడైతే మీకు బోధపడుతుందో అప్పుడు ఏమవుతుందంట? సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. అప్పుడు స్వేచ్ఛ మీకు లభిస్తుంది. అప్పుడు మీరు నిజమైనటువంటి స్వతంత్రము కలిగి ఉన్నటువంటి వారు. ప్రభు వెంట నడిచినంత మాత్రాన వారు నిజమైనటువంటి స్వతంత్రము కలిగినటువంటి వారుగా లేరు. ప్రభువును నమ్మినంత మాత్రాన వారు నిజమైనటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి వారు కారు. అది ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. యేసు ప్రభువు నమ్మిన వారందరూ ఆయన వాక్యమందు నిలిచి ఉన్నవారు కారు. ఆయన ప్రభువు నమ్మిన వారందరూ ఆయనకు నిజముగా శిష్యులు కాదు. నమ్మిన వారందరూ వాక్యమందు నిలిచి ఉన్నవారు కారు, నా శిష్యులు కారు. మీరు ఒకవేళ నా శిష్యులే అయితే నా మాట వింటారు. మీరు నన్ను నమ్మినారు కానీ నా మాట వినలేదు. నన్ను వెంబడిస్తున్నారు కానీ నిజముగా నన్ను వెంబడించడం లేదు. మీరు ఫిజికల్గా నన్ను వెంబడిస్తూ ఉన్నారు కానీ మీ హృదయాలు నాకు దూరముగా ఉన్నాయి. ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి మాట, తను నమ్మినటువంటి యూదులతోటే. కోపం రాదా వాళ్ళకి? ఇప్పుడు ఆదివారం ఉదయాన్నే లేచి రెడీ అయ్యి చక్కగా ఆలయానికి వచ్చి వాక్యం వినటానికి వచ్చి కూర్చుంటే, మీరు నిజముగా ప్రభువుని నమ్మలేదు, మీరు నిజముగా ప్రభువుని వెంబడించడం లేదు అంటే ఎట్లుంటుంది? మనకి కోపం వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుంది. మరి ఎందుకు వచ్చాము మేము ఇక్కడికి? మరి ఎందుకు వింటున్నాం వాక్యము? ఎందుకు క్రమం తప్పకుండా మేము వస్తున్నాం? నిజంగా కాకపోతే అనేటువంటి ఆలోచన వస్తుంది. అప్పుడు కూడా వచ్చింది. యేసుప్రభు ఈ మాట చెప్పినప్పుడు యూదులకు కూడాను అదే విధంగా ఆలోచన వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేము ఎవరు అనుకుంటున్నావు? మేము స్వతంత్రులము, మేము యజమానులము అంటున్నారు. మీరు యజమానులు అని చెప్పుకుంటున్నారు కానీ మీరు దాసులు అంటున్నాడు ప్రభు. వారికి చాలా కోపం వచ్చింది. అరే, మేము ఎప్పుడు ఎన్నడూ ఎవనికి దాసులుగా ఉండలేదు. ఒప్పుకోరు కదా, మనుషులు ఒప్పుకోరు. అప్పుడు కూడా ఒప్పుకోలేదు. నువ్వు దాసుడివి, నువ్వు ఫలానా దానికి దాసుడివి, నువ్వు స్వేచ్ఛపరుడు కాదు, నువ్వు స్వతంత్రుడు కాదు అంటే ఎవరికైనా కోపం వస్తుంది. లేదు, నేను స్వతంత్రుడను, నేను అనుకున్నది చేస్తాను, నేను ఎప్పుడు ఎన్నడూ ఎవరికి దాసుడిగా లేను, ఇప్పుడు కూడా ఎవరికి నేను దాసుడిని కాదు అని అంటారు జనాలు. అది ఆశ్చర్యమేం లేదు. అక్కడ కూడా అన్నారు, మేము ఎప్పుడూ కూడాను ఎవరికి దాసులుగా
లేము. నువ్వేమో మమ్మల్ని దాసులు అని అంటున్నావు. మేమేమో క్రైస్తవులము. క్రీస్తుని పేరుగా ధరించినటువంటి వారము, బై బర్త్, తరతరాలుగా మేము క్రైస్తవులం. వారు అదేమంటున్నారు, మేము ఎవరికి ఎప్పుడు దాసులుగా లేము, మేము అబ్రహాము సంతానం అన్నారు. మేము అబ్రహాము సంతానం, కానీ నువ్వు మమ్మల్ని దాసులు అంటున్నావు. మీరు స్వతంత్రులుగా చేయబడాలి అని అంటున్నావు. కానీ ప్రభు చెప్పిన విషయము అది కాదు. ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు 34వ వచనంలో. పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. మనం చర్చికి వచ్చినా, మనం ప్రార్థన చేసినా, మనం బైబిల్ చదువుకున్నా, మనం పుట్టు క్రైస్తవులమైనా, మనం ఇంకేమైనా అది పెద్ద తేడా ఏం లేదు. కానీ పాపము చేసినప్పుడు ఖచ్చితంగా పాపానికి దాసుడు. అతడు స్వతంత్రుడు ఎట్లా అవుతాడు? పాపానికి దాసుడు అవుతాడు, స్వతంత్రుడు కాలేడు. ఈ విషయాన్ని ఇంకొక రకంగా పేతురు భక్తుడు అంటాడు. 2 పేతురు 2:19 ఈ విధంగా రాయబడింది. ఏమంటాడంటే, ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడు, లేదా వానికి దాసుడు. దేని చేతిలో మనము జయించబడి ఉన్నాము అనేటువంటిది ఇప్పుడు మనము ఆలోచించుకోవాలి. దేని చేతిలో మనం ఓడిపోయి ఉన్నాము, లేదా ఓడిపోతూ ఉన్నాము అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, మరి ప్రతి విషయంలో కూడాను మనము దేని చేత ఓటమి పాలవుతున్నాం, దానికి మనము దాసులం. అదేందో ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ఓడిపోతూ ఉంటారు. ఏ విషయంలో మనం ఓడిపోయాం? మాటలోనా, చూపులోనా, ఆలోచనలోనా, నిర్ణయాల్లోనా, ప్రవర్తనలోనా, మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోవడంలోనా, అసందర్భ ప్రేలాపనలోనా, ఏ విషయంలో మనము ఓటమి పాలవుతున్నాం? ఇది చేయకూడదు అని అనుకుంటాం, కానీ చేస్తూ ఉంటాం. అదే కదా ఓటమంటే. ఓటమంటే ఏంది? ఏదైతే చెయ్యకూడదు అని మనం డిసైడ్ చేసుకుంటామో దానినే చేయటం అనేదే కదా ఓటమి. పౌలు ఏమంటాడు రోమీయులకు రాసిన పత్రికలో, ఏదైతే నేను చెయ్యకూడదు అని నేను అనుకుంటున్నానో దానినే చేయవలసి వస్తూ ఉంది. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చదివినట్లయితే 7వ అధ్యాయమా 7వ అధ్యాయం 15వ వచనం, 7:15 రోమీయులకు రాసిన పత్రిక. నేను ఏదైతే చేయాలి అని నిశ్చయించుకుంటున్నానో దానిని చేయలేకపోతూ ఉన్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన. ఓకే, 17వ వచనం, కావున నా యందు పాపము నివసించి నేను ఏదైతే చెయ్యకూడదు అని అనుకుంటున్నానో దానినే చేస్తా ఉన్నాను. ఏదైతే మాట్లాడకూడదు అని అనుకుంటున్నానో దానినే మాట్లాడవలసి వస్తూ ఉంది. అది ఏ విధంగా సాధ్యమవుతున్నది నాలో? ఎట్లా జరుగుతున్నది నాలో అంటే పౌలు ఏమంటున్నాడు? అది నాలో నివసించు
పాపము నాలో ఉన్నది కనుక నేను ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నానో దానిని చేయకుండా ఏదైతే చెయ్యకూడదు అని అనుకుంటున్నానో అదే చేస్తూ ఉన్నాను. ఎట్లా జరుగుతున్నది ఇది అంటే నాలో నివసించు పాపమే కానీ నేను కాదు. మరి అటువంటప్పుడు ఆ పాపానికి ఆ వ్యక్తి దాసుడు కదా, ఆ పాపం చేతిలో ఆ వ్యక్తి ఓటం పాలైనట్లే కదా. ఒకడు దేని చేత జయించబడనో దానికి వాడు దాసుడు. స్వతంత్రుడు ఎట్లవుతాడు? స్వేచ్ఛాజీవి ఎట్లవుతాడు? రాజులు వస్తారు, యుద్ధానికి ఒక దేశాన్ని జయిస్తారు. అప్పుడు ఆ దేశం ఏమవుతుంది? ఆ రాజుకి దాసులు అవుతారు. అప్పుడు ఏం చేస్తారు? నీవు సంవత్సరానికి ఇంత మాకు చెల్లించాలి, ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక సంవత్సరం ఆ జయించినటువంటి రాజుకి ఈ ఓడిపోయినటువంటి రాజు కప్పము కడుతూ రావాలి. వాళ్ళని సామంతరాజులు అంటారు. సామంతరాజులు, రాజే కానీ సామంతరాజు. వాడు ఏం చెప్తే అది చెయ్యాలి, ఎంత కట్టమంటే అంత కట్టాలి. పాపం అంతే. పాపము ఒకసారి కబ్జా చేసిందంటే ఒక వ్యక్తిని, ఆ పాపము ఏమి చెబితే అది చెయ్యాలి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి. ఏం మాట్లాడమంటే అది మాట్లాడాలి. ఎందుకంటే పాపము చేతిలో ఈ వ్యక్తి దాసుడు. స్వతంత్రుడు ఎట్లా అవుతాడు? అదే ప్రభు చెప్తున్నాడు. మీరు నన్ను నమ్మారు, ఓకే, నమ్మినా కానీ మీరు నా వాక్యమందు మీరు నిలిచి లేరు, అందుకే ఇంకా దాసులుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, వాక్యం తెలిసినప్పటికీ కూడాను దాని ప్రకారము చేయకుండా ఉండినట్లయితే ప్రతి ఒక్కడు కూడాను స్వతంత్రము లేని బానిస, పాపానికి బానిస, దాస్యములో జీవించేటువంటి వాడు. అందుకే అంటున్నాడు, నాకు నిజముగా మీరు శిష్యులై ఉంటే నా వాక్యమందు నిలిచి ఉంటారు. నా వాక్యమందు మీరు నిలిచి ఉంటే సత్యమును గ్రహిస్తారు అని అంటున్నాడు. సత్యమును గ్రహిస్తారు. గ్రహించకపోతే ఇక మనము పాపము చేతిలో ఓడిపోతూ ఉండడమే. రోమిలికి రాసిన పత్రిక 12:21 అంటాడు. రోమిలికి రాసిన పత్రిక 12:21 ఒకసారి చదవండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇది ఒక జీవన సూత్రం. ఇది తప్పనిసరిగా ప్రతి విశ్వాసి తమ వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవలసినటువంటి ఫార్ములా. ఏమంటే కీడు వలన జయింపబడక. ఒక కీడు చేశారు, ఎదురొచ్చింది ఒక కీడు జరిగింది. ఆ కీడు మన మీదికి వచ్చి మనలను కబ్జా పెట్టేస్తుంది. ఆ కీడు మన మీదికి వచ్చి మనల్ని బందీలుగా చేసేస్తుంది. అప్పుడు ఆ బందీలుగా ఉన్నటువంటి మనము ఆ కీడు ఏమి చెబితే ఆ పని మనము చేయాల్సి వస్తుంది. ఏం చెబుతుంది కీడు మనకి? ఇదిగో, నువ్వు ఈ స్థితిలో ఉండటానికి కారణం పలానా వ్యక్తి, కాబట్టి వానిని నువ్వు వేసేయాలా. పోనీ చంపడం నేరం, మనం జైలుకు పోతాం. తెలుగు వాళ్ళు ఏం చేస్తారు? చంపకపోయినా చంపేటువంటి మాటలు మాట్లాడతారు. చంపేటువంటి మాటలు బైబిల్ లేఖనంలో ఉంది, సామెతల గ్రంథంలో ఉంది. ఏమంటాడు ఒకడు కత్తిపోటు వంటి మాటలున్నాయి, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. చంపబనిలే, నీ సహోదరుని చూసి నువ్వు వ్యర్థుడా అని చెప్పువాడు, ద్రోహి అని పలుకువాడు. ఏంటిదంట? నరహత్య. లేఖనం చెప్పినటువంటి మాట. ఎందుకు మాట్లాడతాం ద్రోహి అని, వ్యర్థుడా అని? నిర్నిమిత్తముగా, అక్కడ కారణం లేకుండా అని అర్థం. మళ్ళా నిర్నిమిత్తముగా, వితౌట్ రీజన్, ఎటువంటి కారణం లేకుండా కేవలము ఆ వ్యక్తి పైన ఉన్నటువంటి గ్రడ్జ్ తోటి వ్యర్థుడా, ద్రోహి అని చెప్పేటువంటి వాని గురించి మాత్రమే.
తన సహోదరుణ్ణి చంపినటువంటి వానితో లెక్క. వాడు మహాసభకు లోనగును. ఎవరు మాట్లాడతారు ఈ మాటలు? కీడు చేత జయించబడినటువంటి వారు మాట్లాడతారు ఇట్టటి మాటలు. కీడు వారిని జయించి వారి చుట్టూ కబ్జా పెట్టి ఆడిస్తూ ఉంటుంది. నేను చెప్పినట్లు చెయ్యి, నేను మాట్లాడమన్నట్టు మాట్లాడు, నా ప్లాన్ ప్రకారం నడువు. ఇది బానిసత్వం అంటే. ఏదో కాదు బానిసత్వం. కీడు వలన జయించబడద్దు అని చెప్పేసి పౌలు అంటున్నాడు. లేఖనం తెలియజేస్తోంది, నువ్వు కీడు వలన జయించబడ్డావు అంటే కీడు ఏమి చెబితే అది చెయ్యాలి. ఏం చెప్తుంది కీడు? కీడు ఏం చెప్తుంది? కీడు చేయమని చెప్తుంది కీడు. దుష్టత్వం ఏం చెప్తుంది? దుష్ట పనులు చేయమని చెప్తుంది. కాబట్టి నువ్వు కీడు చేత జయించబడక ఏమంటున్నాడు? మేలు చేత జయించబడుము అని కూడా కాదు చెప్తుంది. అక్కడ ఒక ఫార్ములా చెప్తా ఉన్నాడు. ఏంటిదా ఫార్ములా అంటే, మేలు చేత కీడును జయించుము అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎట్ట ప్రభువా మరి కీడు వచ్చి నన్ను జయించేసింది, నేను బలహీనుడును, కీడును ఓడించగలిగేటువంటి శక్తి నాకు లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు చేసినప్పుడు కీడు ఓడించబడుతుంది అని చెప్పి రాయబడింది లేఖనంలో. కీడు చేత నీవు జయించబడక మేలు చేత కీడును జయించు. నువ్వు కీడు చేసిన వాడికి మేలు చేసావనుకో, కీడు పారిపోతుంది, వాడిలో నుంచి కూడా పారిపోతుంది కీడు. అది చెప్తున్నాడు. ఒకవేళ కీడు చేత జయించబడ్డావంటే అది ఇంక నీకు పైన కూర్చుంటాడు, నిన్ను బానిసం చేసుకుంటాడు. నువ్వు స్వేచ్ఛ జీవి ఎట్లా అవుతావు? నువ్వు బానిసం అవుతావు. అది కదా సమస్య. అది చాలా కష్టం. కాబట్టి మన యజమాని ఎవరు? మన యజమాని ఎవరు? మన యజమాని మేలు అయితే కీడు మీద మనకు విజయమే. మన యజమాని కీడైతే మనం కూడా కీడు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సౌలు ఉన్నాడు ఉదాహరణ. సౌలు కీడు చేత జయించబడ్డాడు. అక్కడ రాయబడి ఉంది, యెహోవా సన్నిధి నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపించగా అనేటువంటి మాట అక్కడ రాయబడింది. దయ్యం పట్టింది సౌలుకి. లిటరల్గా సౌలుకి దయ్యం పట్టడం అంటే ఏంటిది? దయ్యం ఆయన్ని నడిపిస్తూ ఉంది. ఇప్పుడు సౌలుకి యజమాని ఎవరు? దయ్యం. సౌలు యొక్క యజమాని దురాత్మ. ఇప్పుడు ఆ దురాత్మ ఏమి చెబితే సౌలు ఆ పని చేయాలి. ఏం చెప్పింది సౌలుకు దురాత్మ? దావీదును చంపు, ఈటతో పొడువు, అరణ్యంలో నువ్వు తరుము. దావీదును చంపడానికి రకరకాల ప్లాన్స్, రకరకాల ఆలోచనలు ఆలోచించాడు. 2 సార్లు ఈటతోటి దావీదును చంపాలని ట్రై చేశాడు. ఫిలిష్తీయులను దావీదు మీదకి ఉసిగొల్పాడు. యోనతాను తన కుమారుణ్ణి పిలిచి దావీదును చంపేయి అంటాడు. కానీ ఇవేవి వర్కౌట్ కాలేదు. ఎందుకు ఇవన్నీ చేశాడు సౌలు? కీడు చేత జయించబడ్డాడు. సౌలు ఒక బానిస. తన రాజైనా కీడు చేతిలో బానిస. సౌలు స్వేచ్ఛాజీవి కాదు. సౌలుకు స్వాతంత్రం అవసరం. సౌలుకి ఎప్పుడు దొరుకుతుంది స్వాతంత్రం? ఆ లోపల ఉన్నటువంటి దురాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోతే కానీ సౌలుకి స్వాతంత్రం దొరకదు. ఎంత దుర్దశలో ఉన్నాడు సౌలు. పేరుకు రాజు, గొప్పోడు, కానీ బందీ, బానిస. కీడు చేత, దుష్టుని చేత, అపవాది చేత జయించబడినటువంటి వాడు. ఒకడు దేని చేత జయించబడునో దానికి దాసుడు కదా. సౌలు దాసుడు కదా. స్వేచ్ఛాజీవి ఎట్లవుతాడు? దావీదు విషయానికి వచ్చేటప్పటికి దావీదు మేలు చేత కీడుని జయించాడు. మేలు చేత జయించబడ్డాడు, తద్వారా కీడును కూడా జయించాడు. ఎట్లా? కీడు చేయదలుచుకున్నటువంటి సౌలును సైతం చంపే అవకాశం వచ్చినప్పటికీ కూడాను చంపకుండా వదిలివేయటం. ఇది మేలు చేత జయించబడటం అంటే. దావీదు
స్వతంత్రుడు. దావీదు స్వతంత్ర జీవి. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అని నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. మనం ప్రభువు చేత జయించబడితే ప్రభువుకు దాసులం. మనము అపవాది చేత జయించబడితే సాతానుకు దాసులం. మన మీద అధికారిగా ఉన్నటువంటి వాడెవరు, మనలో నడిపించేటువంటి వాడెవరు, వారిని బట్టి మనము స్వేచ్ఛాజీవులమా బానిసలమా అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. ఈ బానిసత్వంలో నెట్టేటువంటి 3 అంశాలు ఉన్నాయి. వాటిని గబగబా చెప్పేసేసి ముగించుకుందాం. ఈ బానిసత్వంలో నెట్టేటువంటి 3 అంశాలు, ఒకటి శరీరం. శరీరము ఎప్పుడూ కూడాను పాపం చేయమని కోరుతూ ఉంటుంది. ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించును. గలతీయులకు రాసిన పత్రిక 5:17. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మనము ఏం చెయ్యాలంటే ఆత్మ చేత శరీర కార్యాలను జయించాలా. అదే ఇక్కడ సారాంశం. ఆత్మ శరీరము విరోధముగా పోట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆత్మ చేత శరీరాన్ని జయించేటట్లుగా మనము నడుచుకోవాలి. అట్లా కాకుండా శరీరం చేత ఆత్మను జయించేటట్లుగా నడుచుకున్నట్లయితే మనము శరీరానికి దాసులం. తద్వారా పాపమునికి దాసత్వంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం శరీరం చేత జయించబడినట్లయితే శరీరానికి దాసులము అయిపోతాం. ఏంటిది శరీరం? అడిక్షన్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పౌలు చెప్పినట్లుగా ఏదైతే చేయకూడదు అని అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను. అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఆ పని చేస్తారు. బానిసత్వం కదా అడిక్షన్ అంటే, అంతే. బానిసలు ఆ విధమైనటువంటి పనులు చేస్తారు. వద్దు 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 అనుకుంటేనే ఆ పనులు చేస్తారు. నోరు వద్దు వద్దు అనుకుంటే మాట్లాడతారు. మాట్లాడకూడదు అనుకుంటేనే చెడ్డ మాటలు మాట్లాడటం. మాట్లాడకూడదు అనుకుంటేనే చాడీలు మాట్లాడడం, కొండెములు మాట్లాడడం. వద్దు, మనసులో వద్దు అనే ఉంటుంది. యాక్చువల్గా తాగేటువంటి వానికి కూడా వద్దు తాగకూడదనే ఉంటుంది. తాగితే నష్టమని కూడా తెలుసు వానికి, కానీ దాన్ని జయించలేక దాని చేతిలో ఓటమి పాలై తాగుతూ ఉంటాడు. అప్పుడు అటువంటి వాడు ఏమవుతాడు? బానిస అవుతాడు. అది శరీరం చేతిలో ఓడిపోవడము అంటే. కాబట్టి దూరంగా ఉండాలి. ఎట్లా సాధ్యం? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? నా వల్ల అవుతుంది? మన వల్ల కాదు. అయితే ప్రభువుకి అన్నీ సాధ్యం. ప్రభువుకి అన్ని మనము మనస్ఫూర్తిగా ప్రభువునకు మనము సమర్పించుకున్నట్లయితే, ప్రభువా నిజంగా ఇది నా వల్ల కావటం లేదు, నాకు ఆ బలం లేదు, ఆ బలాన్ని నువ్వు నాకు అనుగ్రహించని మనస్ఫూర్తిగా ప్రభువుని అడిగితే ఖచ్చితంగా జయించడానికి బలం అనుగ్రహించేటువంటి వాడు. ఎటువంటి అడిక్షన్ అయినా, ఎటువంటి బలహీనతైనా, ఎటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందినైనా కూడాను దేవుడికి ఆ శక్తి ఉన్నది. దేవుడు మాత్రమే సహాయము చేయగలిగినటువంటి వాడు. ఏ మానవుడు కూడాను సహాయం చేయలేడు. ఈ బానిసత్వం నుండి విడుదల. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులుగా ఉంటారు. యేసు ప్రభువు మాత్రమే మనలను అట్టి స్వాతంత్రంలోనికి నడిపించగలడు. అటువంటి బందిఖానాల నుండి, అట్టి బానిసత్వంలో నుండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. ప్రభు చెప్తున్నాడు గలతీ 5:13. మిమ్మల్ని పిలిచింది మీరు బందీలు ఉండడానికి కాదు, మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండటానికి. ప్రభు అయితే నేను బందీని కదా, నేను స్వతంత్రునిగా చేస్తాను. ప్రభు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల నిజముగా స్వతంత్రులు అవుతారు. రెండవది లోకం విషయం చూసినట్లయితే లోకంలో ఏముంటుంది? లోకంలో అధికారం ఉంటుంది, లోకంలో ధనం ఉంటుంది. ధనము ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే దేవునికి ప్రతిగా వచ్చి పక్కన కూర్చునేంత శక్తి ధనం కలిగి ఉంటుంది. ధనం
దేవుని కూడా పక్కకు నెట్టేసేసి ధనం సైడ్ వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గొప్ప గొప్ప భక్తులు సైతం ధనం సంపాదించుకున్న తర్వాత దేవుణ్ణి ప్రక్కకు నెట్టి ధనానికి దాసోహం అని ఈ లోకంలో కలిసిపోతున్నటువంటి వారు అనేక మంది భక్తులు ఉన్నారు. కారణం, ధనం వారిని జయించింది, లోకం వారిని జయించింది, అధికారం, లోకాధికారం వారిని జయించింది. యేసు ప్రభునే కూడాను అపవాది తీసుకొని పోయేసి కొండ మీదకి ఏం చూపెట్టాడు? ఒకసారి లూకా సువార్త 4:5 చదివినట్లయితే, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అన్నాడు. అంత పవర్ ఉంది. రాజ్యం వీర భోజ్యం అనేటువంటి ఒక లోకోక్తి ఉంది. అంటే రాజ్యం అనేటువంటిది వీరులు మాత్రమే భుజించగలిగేటువంటి గొప్ప భోజనం. అంటే అధికారం ఒక వ్యక్తిని ఎంత నీచ పనులు చేయడానికైనా సిద్ధపరుస్తుంది. అంత దాహం కలిగినటువంటిది అధికార దాహం. ఇది లోకంలో నుండి వచ్చేటువంటిది. ధనం, అధికారం ఒక వ్యక్తిని బానిసనగా చేస్తుంది. తమాషా ఏంటంటే వాడికి బానిస అని తెలీదు. నేను ఇంకా స్వేచ్ఛాజీవి అనుకుంటాడు. ఇంకా ఏమనుకుంటాడు? నేను అధికారిని అనుకుంటాడు, నేను పాలకుణ్ణి అనుకుంటాడు, నా చేతిలో అధికారం ఉంది, బలం ఉంది, ధనం ఉంది అనుకుంటాడు. కానీ వాడు బానిస అనేటువంటి విషయం వాడికి తెలీదు. ఈ లోకం మనిషిని జయించడానికి కావలసినంత శక్తి కలిగినటువంటిది. అయితే దానిని కూడాను జయించినటువంటి విజయుడు మన ప్రభు. అందుకే యేసుక్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులుగా, స్వేచ్ఛాజీవులుగా ఈ లోకంలో ఉంటారు. మూడవది అపవాది, సాతాను. మొదటిది శరీరము, లోకము, సాతాను. మూడవది. ఈ మూడు మనల్ని బానిసత్వంలోనికి తీసుకుని వెళ్ళేటువంటివి. అపవాది ఎవరు అంటే, వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని చెప్పేసి యేసు ప్రభు అంటాడు. సాటన్ ఈజ్ ఎ లయర్. వాడు అబద్ధికుడు. అబద్ధమునకు జనకుడు అంటే తండ్రి. అంటే అబద్ధం ఎక్కడి నుంచి పుట్టిందంటే వానిలో నుండి పుట్టింది. మనుషులకి అబద్ధం అంటే ఇష్టం. మనుషులకి అబద్ధం అంటే ఇష్టం. సత్యం అంటే ఇష్టం లేదు. ఉదాహరణ చెప్పాలి అంటే, ఫోన్లో రీల్స్ ఉంటాయి. ఫోన్లో గంటల తరబడి రీల్స్ చూస్తూ ఉంటాం కదా, అందరంతే. అందులో వాస్తవం ఉంటుందా? అసలు సోషల్ మీడియా అంటేనే అబద్ధం, దాంట్లో సత్యమే ఉండదు. అంతా కూడా కల్పితం. గంటలు చూస్తూ ఉంటాం, అసలు తెలియదు, టైం తెలియకుండా అయిపోతుంది. ఎందుకు అంటే మనుష్యులు అబద్ధమును ప్రేమించిరి. సత్యమునకు చెవినివ్వక మనుష్యులు అబద్ధమును ప్రేమిస్తూ ఇష్టం. మనిషికి అబద్ధం అంటే ఇష్టం. అది అబద్ధమని తెలిసినా కూడాను ఇష్టం. ఉదాహరణ, కేవలం కల్పితం, ఇది ఎవరిని ఉద్దేశించి తీయబడినది కాదు అని సినిమాలలో ముందు డిస్క్లైమర్ వేస్తాడు. లేదా ఒక నావెల్, ఒక బుక్, ఇది కేవలం కల్పితం, ఇది ఫిక్షన్, టోటల్లీ ఇట్ ఈస్ ఫిక్షన్ అని చెప్పేసి ముందు డిస్క్లైమర్ ఉంటుంది. ముందే ఉంటుంది. అయినా పట్టామంటే ఇట్లా ఈ చెయ్యి నొప్పి పట్టి మనకు కూడా తెలియదు, అయిపోయేదాకా ఎట్టే ఉంటుంది చెయ్యి. సినిమా అంటే పెట్టామంటే ఇంక మళ్ళా కన్ను కూడా ఆర్పేది లేదు. 3 గంటలు. ఏంటిది? అబద్ధం. అది అబద్ధమా కాదా? సినిమా అబద్ధం కదా, అది నిజం కాదని తెలుసు మనకి. ఒక్కడు 10 మందిని ఎట్లా కొడతాడు? అసాధ్యం కదా. అది అబద్ధం అని తెలుసు. కానీ మన చెవులు, మన కళ్ళు, మన హృదయము, మన మనసు, మన శరీరం అంతా కూడా అబద్ధానికి అప్పగించి ఇట్లాగే చూస్తూ ఉంటాం. కారణం, అబద్ధం అంటే మనిషికి ఇష్టం.
చూసారా, మనకు తెలియకుండానే అబద్ధానికి ఎంత అడిక్ట్ అయిపోయి ఉంటామో. సత్యానికి చెవినీయక కల్పనా కథల వైపు మరలు వెళ్ళు కాలము వచ్చుచున్నది, నా కుమారుడు తిమోతి అని చెప్పి తిమోతికి రాస్తూ పౌలు అంటాడు. అందుకే తండోపతండాలుగా వేలకు వేలుగా అబద్ధాలు చెప్పేటువంటి సంఘాలకు వెళ్తూ ఉన్నారు జనాలు. అక్కడ చెప్పేన్ని అబద్ధాలు. ఎందుకంటే అక్కడ కథలు చెప్తారు, అక్కడ కల్పితాలు చెప్తారు. కథలు కల్పితాలు కేవలం అబద్ధం. కానీ మనుషులకు అదే కావాలి. ఒక గంట సేపు వాక్యము సత్యం వినమంటే, లేదండి 45 నిమిషాలే మనిషికి వినేటువంటి తత్వము. ఆ తర్వాత మైండ్ వినదు, వినేటువంటి కెపాసిటీ. సినిమా చూసేటప్పుడు, ఓటీటీ చూసేటప్పుడు, నెట్ సిరీస్ చూసేటప్పుడు ఒక ఎపిసోడ్ వెంబడి ఇంకొక ఎపిసోడ్, టైం భోజనం కూడా లేకుండా టోటల్గా అన్ని ఎపిసోడ్ చూసేదాకా అక్కడి నుంచి రిమోట్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా చూసేటువంటి పరిస్థితి లేదా? అవన్నీ అబద్ధాలు కదా. సత్యం కాదని తెలుసు కూడాను మనం సమయం ఇస్తూ ఉంటాం. ఎట్లా వచ్చింది ఆ తత్వం? అపవాది, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. కాబట్టి అబద్ధాలకు బానిసలు చేసి అవే చూస్తూ ఉంటాం, అవే వింటూ ఉంటాం, అవే ఇష్టపడుతూ ఉంటాం. సత్యానికి చెవినీయం. సత్యము ఇరిటేట్ చేస్తుంది, సత్యము గుచ్చుతుంది, సత్యము మనిషిని ఉండనేది ఒక దగ్గర. అందుకే సత్యం వద్దు. ఎంతకాలం మనల్ని మనం మోసం చేసుకుంటాం ఇట్లా? ఎంతకాలం మనల్ని మోసం చేసుకుంటాం ఇట్లా? కొంతమంది రెస్పాన్సిబిలిటీస్ అంటే భయపడి ఎంటర్టైన్మెంట్లోకి వెళ్తారు. ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఎందుకు వినియోగిస్తారు తెలిసిన? వారికి ఉన్నటువంటి బాధ్యతలు అటువంటివి కాబట్టి. బాధ్యతల నుండి పోస్ట్ పోన్ చేయడం, బాధ్యతల నుండి తప్పించుకోవడానికి, కనీసం తాత్కాలికంగా వాటిని ప్రక్కన పెట్టడానికి ఎంటర్టైన్మెంట్ వెళ్తారు. అది ఏదైనా కానివ్వండి, టైం పాస్. ఎందుకంటే బాధ్యతల గురించి అలా ఆలోచిస్తే బాధ, భయం, చింత. బాధ్యత అనేటువంటిది సత్యం. బాధ్యత సత్యం కాదు, దాన్ని ఎట్లయినా మనమే నిర్వహించాలా. ఈరోజు కాకపోయినా రేపైనా అది ఒక వాస్తవం. బాధ్యత నుండి తప్పించుకోవడానికి ఫోకస్ తీసి అసత్యం వైపు మళ్ళిస్తాం. ఇదే బానిసత్వం. కానీ అది బానిసత్వం అని అర్థం కాదు. అపవాది చేసేటువంటి తంత్రం అదే. మనుష్యుని దేవుడు యథార్థవంతునిగా సృష్టించడు, కానీ వాడు వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకొని ఉన్నాడు. ఇవి మనమే కల్పించుకుంటాం. ఈ తంత్రాల వల్ల మనము ఇంకా లోతైనటువంటి బానిసత్వంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఒకవేళ ఈ విధంగానే జీవిస్తూ ఉంటే ఈ స్వతంత్రం, ఇది భౌతికమైనటువంటి స్వతంత్రం మనకు వచ్చింది దేశానికి. ఆత్మీయమైనటువంటి స్వతంత్రం రావాలి. అది ఎట్లా వస్తుంది? అది మనలోనే ఉంది. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు. సత్యమునకు చెవినిచ్చినట్లయితే ఆ ఆత్మలో ఉన్నటువంటి అసత్యాన్ని సత్యం వెళ్ళగొడుతుంది. మేలు చేత జయించబడినట్లయితే మేలు మనలో ఉన్న కీడును తరిమి కొడుతుంది. వెలుగు చేత నింపబడినట్లయితే ఆ వెలుగు మనలో ఉన్నటువంటి చీకటిని తరిమి కొడుతుంది. యేసు ప్రభువే వెలుగు, యేసు ప్రభువే సత్యం. కాబట్టి ఆయనే మనకు సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం ఇవ్వగలిగినటువంటి ఏకైక వ్యక్తి, దేవుడు, శక్తి, మనకు నిత్య జీవంలో నడిపించేటువంటి మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పినటువంటి ప్రభువు మాత్రమే మనకు స్వేచ్ఛ, స్వతంత్రమును ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన వచ్చిందే అందుకు. యెషయా గ్రంథం 61:1 అంటాడు, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను లేదా పంపెను. ఆయన వచ్చిందే అందుకు. బంధించబడి ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు.
ఆయన ఒక్కడే మనకు స్వతంత్రం, స్వేచ్ఛనిచ్చేటువంటి వాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.